హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. అయితే ఇదివరకటు మేము ముందుకు తీసుకొచ్చిన వీడియోస్లో చాలా వీడియోస్లోనే అసలు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అంటే ఏంటి, సో ఈ పర్టికులర్ పదం మీద అసలు మీరు ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎంత అమౌంట్ వేసుకుంటే మీకు ఇంత మొత్తంలోని లభిస్తుంది, ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసే వాటిలోని వివిధ రకాల ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అండ్ ఎప్పుడు స్టాప్ చేయాలి, సో మొత్తంగా మొదలుపెట్టి స్టాప్ చేయాల్సినంత వరకు ఎస్ఐపిస్ గురించి మాట్లాడైతే ఎక్కువ చెప్పేశాం. అయితే ఏం టాపిక్తో మేము ముందుకు వద్దామా అనే విషయాన్ని ఆలోచిస్తున్నప్పుడు మనకు అర్థమైన విషయం ఏంటి అని అంటే, ఈ మధ్యన ఇటీవల కాలంలోని ఎక్కువగా పాపులర్ అవుతున్న ఈ పర్టికులర్ టర్మ్ ఏదైతే సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లానింగ్ అనేది ఉందో, ఎస్డబ్ల్యూపీ అని అంటున్నామో, దీని వెనకాల ఉండే స్టోరీ ఏంటి, అసలు ఎస్డబ్ల్యూపీ అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ అవుతుంది, ఎటువంటి వాళ్ళకి ఇది వర్తిస్తుంది, ఎటువంటి ఆర్థిక లక్ష్యాలను ఏర్పరచుకుంటే ఎస్డబ్ల్యూపీ అనేది మంచిగా మనకి సూట్ అవుతుంది, మనం చూసుకోవాల్సిన విషయాలు ఏంటి, దీనివల్ల వచ్చే లాభాలు ఏంటి, పూర్తిగా ఈ వీడియోలోనే మనం చూసి తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఈ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదా, మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ స్టాక్ మార్కెట్స్తో పాటు వివిధ రకాల ఆర్థిక క్రమశిక్షణకి సంబంధించిన అండ్ మీ యొక్క ఇండివిజువల్ ఫినాన్స్కి సంబంధించిన ఎన్నో రకాల విషయాల మీద మనం చర్చించుకుంటూ ఉంటాం. కాబట్టి నేను సిఏ హిరణ్మయ్య. ఈరోజు మనం చూడబోయే టాపిక్ సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లానింగ్. మొట్టమొదటి విషయం ఏంటంటే, అసలు సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లానింగ్ అంటే ఏంటి. ఈ పేరు నుంచి మనకు అర్థమవుతున్న విషయం, ఇన్వెస్ట్మెంట్కి ఆపోజిట్ విత్డ్రా చేసుకోవడం. సో మీ దగ్గర మొత్తంలో కానీ డబ్బులు ఉన్నట్టయితే, అరే ఇది నా దగ్గరే ఉంటే అసలు దీనివల్ల యూజ్ ఏంటి, ఎఫ్డీలో వేసేదానికన్నా మనం ఎక్కువగా రిటర్న్ సంపాదించాలని ప్రతి ఒక్కరు అనుకుంటాం. సో ఇదే తీరున ఎంఎఫ్ వాళ్ళు మనకు అందించే ఆప్షన్ ఈ సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లానింగ్. అంటే మీ దగ్గర మొత్తంలో డబ్బులు ఉన్నప్పుడు ఒకేసారి మీరు లంసంగా దీంట్లోకి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎస్డబ్ల్యూ ప్లాన్ని కానీ మీరు ఎంచుకున్నట్టయితే దీని యొక్క ఆధారంగా ఏదో ఒకటి, అంటే నెల తర్వాత కావచ్చు, మీరు ఏదైతే ఇంటర్వెల్ని ఫిక్స్ చేసుకుంటారో, సో మీకు నెలవారీ కావచ్చు, క్వార్టర్లీ కావచ్చు, లేకపోతే సంవత్సరానికి మీరు డబ్బులు ఇందులోంచి విత్డ్రా చేసుకోగలుగుతారు. అంటే మీ యొక్క మ్యూచువల్ ఫండ్స్ని అమ్మి వచ్చిన డబ్బులు ఏదైతే క్రెడిట్ అవుతాయో దాన్ని మీరు తీసి వాడుకుంటారు. దీనివల్ల మీకు వచ్చే లాభాలేంటి. సో మొట్టమొదటిగా చూసినట్టయితే ప్రతి నెల ఏదైతే టైం ఇంటర్వెల్ని మీరు ఫిక్స్ చేసుకుంటారో ఆ టైం ఇంటర్వెల్కి మీ యొక్క లంసమ్ అమౌంట్ నుంచి ఎంతో కొంత అమౌంట్ మీ చేతికి వస్తుంది. అండ్ రెండవది, మిగిలిన డబ్బులు ఏదైతే ఉంటాయో అది ఇంకా ఇన్వెస్ట్మెంట్ రూపంలోనే మ్యూచువల్ ఫండ్స్లో ఉండి దాని మీద క్యాపిటల్ అప్రిసియేషన్ అనేది మీకు లభిస్తుంది. అయితే మీరు ఎస్డబ్ల్యూపీకి కావాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ముందే ఎంచుకోవాలి. మొట్టమొదటిది, మీకు అసలు ఎటువంటి టైం ఫ్రేమ్లోని మీరు ఇది విత్డ్రా చేసుకుంటారు. నెలవారీ కావచ్చు, క్వార్టర్లీ కావచ్చు, సంవత్సరానికి ఒకసారి కూడా విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ రెండవది, ఎంత అమౌంట్ని విత్డ్రా చేసుకుంటారు. సో ఇక్కడ ఎంత అమౌంట్ అని మనం మాట్లాడుకున్నప్పుడు మీరు యూనిట్స్ కింద, అంటే ఎంతో కొంత మనం ఇంత విత్డ్రా చేసుకుంటామని ఒక ఫిక్స్డ్ అమౌంట్ తీసుకోవచ్చు. లేకపోతే ఒక పర్సంటేజ్, నేను ఇంత అమౌంట్ వేస్తున్నాను కదా, వేసిన అమౌంట్లో ప్రతి నెల నాకు ఒక 2% వరకు విత్డ్రా చేసుకుంటాను అని. సో ఫిక్స్డ్ అమౌంట్ అవ్వచ్చు, పర్సంటేజ్ అన్న అవ్వచ్చు. సో ఈ రెండు విషయాల మీద ఫస్ట్ అవగాహన క్లారిటీ అనేది తెచ్చుకోవాలి. రెండవది, నేను ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. కింది వాటిలో ముగ్గురు ఉన్నారు. మొదటి ఆయన రిటైర్ అయిపోయి ఆయనకి కార్పస్గా ఒక ఫండ్ అనేది లభించింది. సో ఈ రిటైర్మెంట్ ప్లానింగ్ కోసమని ఎస్డబ్ల్యూపీ చేసుకుంటే మంచిదా, లేకపోతే రెండో సిచ్యువేషన్లో ఇప్పుడిప్పుడే కెరియర్ని మొదలు పెడుతూ ఒక హోమ్ లోన్ కానీ లేకపోతే కార్ లోన్ తీసుకుని కార్ కొనాలి అనే ఒక ఆర్థిక లక్ష్యాలను ఏర్పరచుకున్న ఒక సాధారణమైన 25 to 30 years మధ్యలో ఉన్న వ్యక్తి గురించి. అండ్ మూడవది, చాలా ఎక్కువ ట్యాక్సెస్ని కడుతున్నాను, సో ట్యాక్స్ ప్లానింగ్ కోసం నేను ఎస్డబ్ల్యూపీ అనే ప్లాన్ని తీసుకుంటే మంచిదా కాదా. సో ఈ మూడు కేసెస్లోని ఎవరికి ఎక్కువగా ఈ ఎస్డబ్ల్యూపీ అనేది ఉపయోగపడుతుందో మీరు చెప్పగలరా? ఆన్సర్ కానీ తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అయితే ఈ క్వశ్చన్కి సులువైన ఆన్సర్ ఏంటి అని అంటే, ఈ ముగ్గురికి కూడా ఎస్డబ్ల్యూ ప్లాన్ అనేది వర్తిస్తుంది, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో మీరు కెరియర్ స్టార్ట్ చేస్తున్నప్పటికి కూడా మీకు ఏదైనా ముఖ్యమైన ఆర్థిక లక్ష్యాలు షార్ట్ టర్మ్కి కానీ లాంగ్ టర్మ్ కానీ ఉన్నట్టయితే ఎస్డబ్ల్యూపీని దానికి తగ్గట్టుగా మీరు మార్చుకుంటారు. రెండోది, ఇప్పుడే రిటైర్ అయ్యి వివిధ రకాల ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి మీకు మొత్తం చేతికి డబ్బులు అందినాయి. సో ఇలా మొత్తం చేతికి డబ్బులు అందిన వాళ్ళకి కూడా నెక్స్ట్ మీ రిటైర్మెంట్ లైఫ్ అంతా కూడా ప్రతి నెల ఎంతో కొంత రావాలి అని అనుకుంటున్న వాళ్ళకి ఎస్డబ్ల్యూపీ సెట్ అవుతుంది. అలానే ట్యాక్స్తో పాటు ఏదైనా లాభాలని మీరు పొందాలి అని అనుకుంటే ఎస్డబ్ల్యూపీలో కూడా చాలా రకాల లాభాలు అనేవి మీకు వర్తిస్తాయి. కాకపోతే మీరు ఒక ఎస్డబ్ల్యూపీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికన్నా ముందే అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ని చాలా క్షుణ్ణంగా చదువుకున్న తర్వాత అర్థం చేసుకుని మీకు అది వర్తిస్తుందా, మీకు అది లాభదాయకంగా ఉపయోగకరంగా ఉంటుందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతే మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి.
అయితే ఎస్డబ్ల్యూపీ అంటే ఏంటో తెలిసింది, ఎవరికి వర్తిస్తుందని కూడా తెలిసింది. ఇప్పుడు నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం, అసలు ఎస్డబ్ల్యూపీ అనేది ఎలా వర్క్ అవుతుంది. సో ఇదే చాలా ముఖ్యమైనది. మనం మిగతావి అర్థం చేసుకున్నా కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా రియల్ లైఫ్ సిచ్యువేషన్లో కానీ ఒక విషయాన్ని, ఒక కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోగలిగితే ఎక్కువ శాతం మనకు గుర్తుంటుంది. అయితే మొదట ఎస్డబ్ల్యూపీ అంటే ఏంటి, ఆర్ ఎలా ఇది వర్క్ అవుతుందని అర్థం చేసుకోవడానికన్నా ముందు, మీరు కానీ మ్యూచువల్ ఫండ్స్లో మీ డబ్బులు వేశాక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే దానికి అర్థం ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ అనేవి ప్రతి ఒక్క స్కీమ్ కూడా యూనిట్స్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే చాలా యూనిట్స్ని కలిపితే ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ అనేది తయారవుతుంది. మీరు ఏదైతే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో దీని యొక్క తాత్పర్యం ఏంటంటే, మీరు వేసే డబ్బులని ఆ యూనిట్స్ రూపంలో యూనిట్స్ని కొనుక్కుంటారు. సో చిన్న ఉదాహరణకి, ఒక మ్యూచువల్ ఫండ్ యొక్క టోటల్ వాల్యూ 2 కోట్లని అనుకుందాం. అండ్ ఇందులోని దాదాపుగా 1,00,000కి పైగా యూనిట్స్ ఉన్నాయని అనుకుందాము. సో దీన్ని మనం డివైడ్ చేసి కానీ చూసినట్టయితే ప్రతి ఒక్క యూనిట్ యొక్క వాల్యూ 20 రూపాయలు అనమాట. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మీరు డబ్బులు ఏదైతే ఇన్వెస్ట్మెంట్లోకి, మ్యూచువల్ ఫండ్ స్కీమ్లోకి వేస్తారో ప్రతి ఒక్క ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ అని మనం అంటాం అనమాట. ఈ యూనిట్కి నెట్ అసెట్ వాల్యూ అనేది ఇక్కడ 20 రూపాయలు. సో ఈ నెట్ అసెట్ వాల్యూ యొక్క ఆధారంగా మీరు యూనిట్స్ని పర్చేస్ చేస్తారు. ఈ నెట్ అసెట్ వాల్యూ అలాగే ఉంటుందా? ఉండదు. ఎందుకు అని అంటే మ్యూచువల్ ఫండ్స్ అనేవి మనకి స్టాక్స్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో స్టాక్స్ అన్ని కలిపితే ఒక మ్యూచువల్ ఫండ్ తయారవుతుంది. స్టాక్ యొక్క ప్రైసెస్ మారగానే నెట్ అసెట్ వాల్యూ అనేది మారిపోతుంది. సో ఫస్ట్ మనము అసలు మ్యూచువల్ ఫండ్స్లో మీ డబ్బులు ఎటువంటి విధంగా ఆర్ ఏం పర్చేస్ చేస్తున్నారు, అసలు నెట్ అసెట్ వాల్యూ ఏంటనేది అర్థమైంది కదా. ఇప్పుడు ఎస్డబ్ల్యూ ప్లాన్ యొక్క ఆధారంగా, సో ఎస్డబ్ల్యూపీ అనేది ఏదైతే ఉందో దీని యొక్క ఆధారంగా మీ యొక్క మ్యూచువల్ ఫండ్ హౌసెస్ కానీ, మీ యొక్క బ్రోకర్స్కి కానీ మీరు ఇలాగే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. ఎంతో కొంత అమౌంట్ని కానీ ఆర్ ఎన్నో కొన్ని యూనిట్స్ని కానీ ఫిక్స్డ్గా ప్రతి నెల కూడా మాకు అమ్మి ఆ డబ్బులు మా అకౌంట్లో క్రెడిట్ అయితే మేము దాన్ని వాడుకుంటాం. సో ఎస్డబ్ల్యూపీని ఇట్లా మేము అమలు చేసుకుంటామని చెప్తారు. మీరు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా మీ యొక్క బ్రోకర్స్ వాళ్ళు అది ఎగ్జిక్యూట్ చేసి ఎస్డబ్ల్యూపీ ప్లాన్లోకి మిమ్మల్ని తీసుకొస్తారు. అయితే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు కానీ మీరు స్క్రీన్ పైన చూసినట్టయితే, రమేష్ అని ఒక వ్యక్తి, ఎవరైతే ఒక కార్పొరేట్ ఉద్యోగస్తుడో, తనకి దగ్గర ఒక 10 లక్షల మొత్తం ఉంది. ఈ 10 లక్షల మొత్తాన్ని తీసుకెళ్ళి ఎస్డబ్ల్యూపీ ప్లాన్కి ఆఫర్ చేసే మ్యూచువల్ ఫండ్లోని పెట్టాడు ఆయన. అయితే ఇక్కడ ఏమైంది, ఆయనకి చాలా క్లారిటీ ఉంది. ప్రతి నెల కూడా నాకు ఒక 50,000 ఈ పర్టికులర్ ఎస్డబ్ల్యూపీ ఆధారంగా రావాలి అని అనుకుంటున్నాడు. అయితే 6 నెలల పాటు 6 నెలల తర్వాత ఆయన యొక్క స్టాటిస్టిక్స్ ఎలా ఉంటుంది? సో మొదట నెలలో కానీ మీరు చూసినట్టయితే ఆయన 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. సో దీని యొక్క ఆధారంగా ఒక 10,000 యూనిట్లు కొనగలిగాడు ఆయన. ప్రతి నెల కూడా 50,000గా ఆయన ఆ చొప్పున విత్డ్రా చేసుకుంటూ వచ్చాడు. సో 6 నెలల ఆఖరికి కానీ చూసినట్టయితే 3 లక్షలు అయిపోయి 7 లక్షల వరకు ఇంకా అకౌంట్లో మిగిలింది. అండ్ అలానే 10,000 యూనిట్స్ నుంచి 6,995 యూనిట్స్కి వచ్చేసాయి. సో ఇక్కడ ఈయనకి లభించే లాభాలు ఏంటి? మొట్టమొదటిది, ప్రతి నెల 50,000 అనే ఇన్కమ్ ఈయనకి ప్యాసివ్గా జనరేట్ అవ్వడంతో పాటుగా మిగిలిన అమౌంట్ ఏదైతే ఇప్పుడు 7 లక్షలు 6 నెలల తర్వాత 7 లక్షలు 10 లక్షలు ఇంకా 7 లక్షలు ఉంది కదా, దాని మీద క్యాపిటల్ అప్రిసియేషన్ అనేది ఈయనకి లభిస్తుంది. సో ఈ రెండు అనేవి ఈయనకి కలిసి వస్తాయి. కాకపోతే నిజ జీవితంలోని రమేష్ లాగా మనకి కూడా క్లారిటీ ఉండి ఎంత డబ్బులు తీసుకోవాలి అని అంటే మీరు ఎలాగ దాన్ని అంచనా వేస్తారు? ఇక్కడ 2 విషయాల్ని చూడాలి. మొట్టమొదటిది మార్కెట్ యొక్క పరిస్థితులు. మార్కెట్ పెరుగుతుందా, తగ్గుతుందా, ఎలాగుంది, ఇవన్నిటినీ కూడా మనము ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు అవి జరుగుతున్నప్పుడు కానీ మనకి తెలియదు. కాకపోతే ఇంకో రెండవ విషయం ఏది ముఖ్యమైనదనంటే ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ అనేది స్టాండర్డ్గా ఏది ఉన్నా లేకపోయినా ఇన్ఫ్లేషన్ అనేది మాత్రం ఉంటుంది. సో చాలా చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, మీ యొక్క అమౌంట్ని ఎంత విత్డ్రా చేసుకోవాలి అనే దాని మీద మీరు నిర్ణయం తీసుకోవడానికి ముందు ఇన్ఫ్లేషన్ గురించి మనము ఆలోచించాలి. చాలా చిన్న ఉదాహరణకి 2023 డిసెంబర్లోనే మీరు మీ తిండి పైన, మీ ఫుడ్ కన్జ్యూమర్ ఇండెక్స్ యొక్క ఆధారంగా మీ యొక్క తిండి పైన 10,000 రూపాయలు కానీ ఖర్చు చేస్తుంటే, సరాసరి సంవత్సరం తర్వాత దాదాపుగా 8.39% ఇన్ఫ్లేషన్కి గురయ్యి ఆ 10,000 రూపాయలకి ఏం కొనుక్కోగలిగారో ఇప్పుడు 10,839 రూపాయలు పడితే కానీ మీరు కొనుక్కోలేరు అనమాట. ఇలా పెరిగిపోతుంది ఇన్ఫ్లేషన్. సో మార్కెట్ కండిషన్స్ అండ్ ఇన్ఫ్లేషన్స్ ఇవన్నిటిని కలుపుకున్న తర్వాత ఎంత అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవాలనే దానిపైన మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అది సరే మేడం, ఇప్పటిదాకా రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం చాలానే ఉపయోగపడుతుందని చెప్పారు కదా, సో దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? మీ యొక్క రిటైర్మెంట్ ప్లానింగ్ ఎస్డబ్ల్యూపీలో ఎలా చేసుకోవాలి? 3 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. మొట్టమొదటి స్టెప్, మీరు కానీ మీ రిటైర్మెంట్ ఏజ్కి రీచ్ అయిపోయి మీరు వేసిన పీపీఎఫ్స్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఎఫ్డీస్ కానివ్వండి, వీటి నుంచి ఒకే సరాసరిగా అమౌంట్ అనేది మీ చేతిలో వచ్చి పడుతుంది. ఎంత పడుతుంది అనేది మొత్తం ఒక చోట జమ చేసుకుని పెట్టుకోండి.
రెండవది, నేను ఇంతకుముందు రిటైర్మెంట్ ప్లానింగ్ వీడియోస్లో మాట్లాడినప్పుడు మీకు సులువుగా ఉంటుంది అని చెప్పి వచ్చిన మొత్తం అమౌంట్ నుంచి ప్రతి సంవత్సరం కూడా 4% రూల్ని ఫాలో అవ్వమని చెప్పాను. ఈ 4% రూల్ అంటే ఏంటి? ఉన్న టోటల్ అమౌంట్లోని ప్రతి సంవత్సరం కూడా ఒక 4% వరకు మీరు విత్డ్రా చేసి పెట్టుకోగలరు అని చెప్పాను. సో ఇప్పుడు నేను ఇచ్చే ఎగ్జాంపుల్లోనే ఒక 50 లక్షల వరకు మీకు రిటైర్మెంట్ ఫండ్ కింద వివిధ రకాల ఇన్వెస్ట్మెంట్స్ నుంచి అందాయి 60 సంవత్సరాలు మీరు దాటినప్పుడు. దీంట్లోని 4% అని అంటే 2 లక్షల వరకు మీరు ప్రతి సంవత్సరం కూడా విత్డ్రా చేసుకోగలిగినట్టయితే తప్పకుండా అది మీకు ఉపయోగపడుతుంది. మీ ఖర్చులు పోగా కొంచెం కూడా మీరు పెట్టుకోగలుగుతారు అని నేను చెప్పాను. అదేవిధంగా ఇక్కడ స్టెప్ 2లోని మీకు వచ్చే మొత్తం 50 లక్షలు అయితే దాంట్లో 4% 2 లక్షల వరకు విత్డ్రా చేసుకోగలుగుతారు. కాకపోతే మూడో స్టెప్ చాలా ఇంపార్టెంట్ అయినది. ఇంతకుముందే ఏం చెప్పాను? ఇన్ఫ్లేషన్ అనేది ఉంటుందని చెప్పాను. సో ఈ ఇన్ఫ్లేషన్ని కూడా దాటుకోవాలి అని అంటే ఒక స్టాండర్డ్ రేట్గా 8% వరకు ఇన్ఫ్లేషన్ ఉంటుంది. సో 2 లక్షలు కాకుండా 2 లక్షలు ప్లస్ 8%ని కలుపుకొని 2,16,000 కానీ మీరు విత్డ్రా చేసుకున్నట్టయితే మీకు ఉండే టోటల్ 50 lakhs ప్రతి సంవత్సరం కూడా ఇది మీకు బాగా బెనిఫిట్ అవుతుంది రిటైర్మెంట్. సో ఇలా ఇన్ఫ్లేషన్ని కలుపుకున్న తర్వాత ఇంత అమౌంట్ని కానీ విత్డ్రా చేసుకోగలిగితే మీకు బెనిఫిట్ అనేది అవుతుంది. అయితే ఎస్డబ్ల్యూపీలో కావాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటి అని అంటే ఎంత అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవాలి. దీనికి మార్కెట్ యొక్క కండిషన్స్, మీ యొక్క అవసరాలు, మీ యొక్క ఆర్థిక లక్ష్యాలు ఇలాంటివన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మీరు ఈ అమౌంట్ని ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అసలు ఎస్డబ్ల్యూపీ చేయడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి అది కూడా చెప్తాను వినండి. మొట్టమొదటిది, ఎలాగైతే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఎస్ఐపీస్ చేస్తున్నారో మీకు ఒక ఆర్థిక క్రమశిక్షణ అనేది ఎంతో కొంత డబ్బులు పక్కకు తీసిపెట్టి మనం ఇందులో ఇన్వెస్ట్ చేయాలి అనే దాని మీద అవగాహన వస్తుందో, క్రమశిక్షణకి మీరు గురవుతారో, ఈ అలవాటు అనేది ఎస్డబ్ల్యూపీలో కూడా ఉంటుంది. అదేంటి ఎస్డబ్ల్యూపీ అంటే మనకు డబ్బులు కదా వస్తాయి. డబ్బులు వచ్చిన ప్రతిసారి కూడా అరే ఇది మన మొత్తం నుంచి వచ్చే డబ్బులు కాబట్టి దీనికి కావాల్సిన ఖర్చులు మనం వృధా చేయకుండా దీన్ని ఇంకొక చోట మనం పెట్టుకున్నట్టయితే మంచిగా ఉంటుంది అనే ఈ క్రమశిక్షణ, ఈ అలవాటు కూడా మనకు వస్తుంది. రెండోది, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్లో ఉండే రూపీ కాస్ట్ యావరేజింగ్ అనేది ఈ సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్లో కూడా అప్లై అవుతుంది. ఒకసారి మార్కెట్ హైలో ఉన్నప్పుడు మీరు సెల్ చేయొచ్చు, ఒక్కొక్కసారి మార్కెట్ లోలో ఉన్నప్పుడు కూడా సెల్ చేయొచ్చు. ఈ రెండు కూడా నెట్ ఆఫ్ అయ్యి నెట్ రిజల్ట్ అనేది మీకు స్టేబుల్గా అనేది లభిస్తుంది. మూడవది, లంసంగా మీరు డబ్బులు విత్డ్రా చేయాలి అని అంటే మార్కెట్ అసలు ఎలా పనిచేస్తుంది, మార్కెట్ని టైం చేసి మార్కెట్లో పెరిగినప్పుడు విషయాలు మనం అమ్మాలి అని అనుకుంటాం. కానీ సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్లో అసలు అవసరమే లేదు. మీకు రూపీ కాస్ట్ యావరేజింగ్ వస్తుంది కాబట్టి మార్కెట్ ఎలాగెళ్ళినా కూడా నెట్ రిజల్ట్ అనేది మీకు ఎప్పుడూ కూడా బెనిఫిటే లభిస్తుంది. అండ్ నాలుగవది, ఎప్పుడు కూడా ఒక ప్యాసివ్ సోర్స్ అంటే మీకు వస్తున్న ఇన్కమ్తో పాటు రెండో లైన్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది అని అంటే అదొక మంచి ఆర్థిక భద్రతని మన మైండ్లో ఏర్పరుస్తుంది కదా. సో ఎన్ని లాభాలు ఉన్నాయి ఎస్డబ్ల్యూపీ ప్లానింగ్తో పాటు ఇంకొక ట్యాక్స్ లాభం కూడా ఉందండి. అయితే ట్యాక్స్ ప్లానింగ్ చేసుకునే వాళ్ళకి ఎస్డబ్ల్యూపీ ద్వారా కూడా మీరు ట్యాక్స్ ప్లానింగ్ చేసుకోగలుగుతారు. ఎలా చెప్తాను. మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మీరు ఏదైతే టైం పీరియడ్కి హోల్డ్ చేస్తారో మీరు అమ్మినప్పుడు ఏదైతే దాని ద్వారా క్యాపిటల్ గెయిన్స్ అనేవి మనకి వర్తిస్తాయి. అది లాంగ్ టర్మ్ అవ్వచ్చు, షార్ట్ టర్మ్ అవ్వచ్చు. స్క్రీన్ పైన చూసినట్టయితే వివిధ రకాల కేటగిరీస్కి వివిధ రకాల టైం ఫ్రేమ్స్ 12 months కావచ్చు, 36 months కావచ్చు. అది లాంగ్ టర్మా షార్ట్ టర్మ్ అనేది క్లాసిఫై అవుతుంది. ఇలా క్యాపిటల్ గెయిన్స్ అనేవి మీకు వచ్చినప్పుడు మీ యొక్క పర్సంటేజ్ ఆర్ టాక్సేషన్ రేట్స్ అనేవి మారుతాయి. రెండోది, సరే నేనేమి అమ్మాలి అని అనుకోవట్లేదు కానీ నాకు ఇన్కమ్ రావాలి అని అంటే నేను ఖచ్చితంగా డివిడెండ్ స్కీమ్లోకి వెళ్తాను. అప్పుడు నాకు ప్రాబ్లం ఏంటని అనుకోవచ్చు. డివిడెండ్స్ ఎప్పుడైతే మీకు పే చేస్తారో వాళ్ళు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అనే దాన్ని డిడక్ట్ చేసి, అంటే మీకు అది టీడీఎస్ కింద వస్తుంది. 10 రూపాయలు రావాలి అంటే దానిపైన 10% తీసి 9 రూపాయలు మీ చేతికి ఇస్తారు. ఇలా టీడీఎస్కి గురవుతారు. కాకపోతే ఎస్డబ్ల్యూపీ తీసుకున్నప్పుడు ఈ టీడీఎస్ అనేది మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగని క్యాపిటల్ గెయిన్సే రావా అని అంటే క్యాపిటల్ గెయిన్స్ వస్తాయండి. ఎవరైతే హయ్యర్ ట్యాక్స్ బ్రాకెట్లో ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళు ఎస్డబ్ల్యూపీస్కే ఎక్కువగా వెళుతున్నారు ట్యాక్స్ ప్లానింగ్ పరంగా. ఎందుకు అని అంటే మొట్టమొదటిది, క్యాపిటల్ గెయిన్స్ మీద ఎటువంటి టీడీఎస్ చెల్లించాల్సిన అవసరం లేదు. అండ్ రెండవది, మీరు ఈక్విటీ ఫండ్స్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్స్లో కానీ డబ్బులు జమ చేసి దాన్ని సెల్ చేసినప్పుడు మీకు వచ్చే ఈ పర్టికులర్ గెయిన్స్ అనేవి మోడరేట్ రేట్స్లో ట్యాక్స్ అవుతాయి. అలానే డెట్ ఓరియంటెడ్ ఫండ్స్ వల్ల వచ్చే క్యాపిటల్ గెయిన్స్ కూడా మోడరేట్ రేట్స్లో ట్యాక్స్ అవుతాయి. అండ్ ఇండెక్సేషన్ బెనిఫిట్ కూడా ఇక్కడ మనకి లభిస్తుంది. సో ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ పరంగా కూడా చూస్తే ఎస్డబ్ల్యూపీ ప్లాన్ అనేది ఒక మంచి విషయమే. అయితే ఎటువంటి విషయాల్ని నేను మైండ్లో పెట్టుకోవాలి, సో కన్క్లూజన్కి ఎట్లా నేను లైన్ డ్రా చేసుకోవాలి అని అంటే మొట్టమొదటిది, మీ యొక్క ఆర్థిక లక్ష్యాలు ఏంటి, మీ దగ్గర ఎంత మొత్తంలో డబ్బులు ఉన్నాయి, అది ఎంత పీరియడ్ వరకు మీకు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కానీ వచ్చినట్టయితే బాగుంటుంది అనే విషయాల్ని మీరు నిర్ణయించుకోవడానికన్నా ముందే ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి అసలు మీ యొక్క విషయాల్ని డిస్కస్ చేసుకుని ఎంతవరకు నేను తీసుకోగలిగితే అనే విషయం మీద ఎక్కువగా చర్చించుకుని ఒక మంచి నిర్ణయం క్లారిటీగా తీసుకోగలిగినట్టయితే మీకు తప్పకుండా
తప్పకుండా ఈ విత్డ్రావల్ ప్లాన్ నుంచి వచ్చే ఆ ఇన్కమ్ అనేది చాలా వేస్లో మీకు లాభదాయకంగా ఉంటుంది. రెండవది, మీరు కానీ ట్యాక్స్ ప్లానింగ్ చేసుకోవాలి అని అనుకుంటే తప్పకుండా ఎస్డబ్ల్యూపీలో కొన్ని ట్యాక్స్ లాభాలు అనేవి లభిస్తాయి. కానీ మీరు దేని నుంచి అయితే ఎక్కడైతే ఆల్టర్నేట్ సోర్సెస్ ఉంటాయో దానిలో ఎంత ట్యాక్స్ పడుతుంది, దీంట్లో ఎంత ట్యాక్స్ పడుతుంది అని కంపేర్ చేసుకున్న తర్వాతే ఒక నిర్ణయం తీసుకోవాలి. అండ్ గ్రోలో కూడా మీరు ఎస్డబ్ల్యూపీ క్యాల్కులేటర్ అనే ఒక ఆప్షన్ ఫెసిలిటీని మీరు వాడుకోవచ్చు. ఇంత మొత్తం డబ్బులు నా దగ్గర ఉన్నాయి, ఇంత అయితే నేను రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఇంత డబ్బులు విత్డ్రా చేసుకోవాలి, ఇంత డబ్బులు ప్రతి నెల నాకు అవసరం పడుతున్నాయి, ఈ డీటెయిల్స్ కానీ మీకు ఎంటర్ చేసిన వెంటనే ఇంత మీరు విత్డ్రా చేస్తే సరిపోతుంది, ఇంత టైం వరకు అది ఉంటుంది అనే వాటిని గ్రో క్యాల్కులేటర్ అనేది మీకు చెప్తుంది అనమాట. సో ఈ పర్టికులర్ నోట్ తోటి ఈరోజు మనం ఎస్డబ్ల్యూపీ అంటే ఏంటి, దీని యొక్క లాభాలు ఏంటి, ఇది అసలు ఎలా వర్క్ అవుతుంది, మీరు అసలు రిటైర్మెంట్ ప్లానింగ్ ఎలా చేసుకోగలుగుతారు, ట్యాక్స్ సేవింగ్స్ పరంగా ఎలా దీన్ని చూడగలుగుతారు అనే వాటి మీద పూర్తిగా నేను ఇన్ఫర్మేషన్ అందించానని నమ్ముతూ, అయితే ఈ వీడియోని ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే మీరు వ్యూ చేయాలండి. మేము ఎటువంటి టైప్ ఆఫ్ మీరు ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండానో సొలిసిటేషన్స్ అండ్ రికమెండేషన్స్ అయితే ఇవ్వడం జరగట్లేదండి. అయితే ఇంకా మంచి టాపిక్ తోటి మీకు ఉపయోగపడేలాగా ఇంకా రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ అ సేఫ్ ఇన్వెస్టింగ్. Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully.